హాయ్ గైస్. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ పోర్ట్ఫోలియో అంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్లో ఏమేమి ట్రేడ్స్ ప్లాన్ చేసాం, దేనికి ప్లాన్ చేసాం, దాని వెనకాల రీజన్ ఏంది, అలానే పర్ డేకి ఎన్ని ట్రేడ్స్ ప్లాన్ చేసాం అంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ట్రేడర్స్. మీరు చూసుకున్నట్లయితే నేను ప్రతిరోజు కూడా ఏమేమి సెటప్స్ ఫామ్ అవుతాయో మంచి మంచి సెటప్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 సెటప్స్ అయితే 8 ట్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేశాను. 8 ట్రేడ్స్లో 4 ట్రేడ్స్ టార్గెట్ రీచ్ అయ్యి మిగతా 2 ట్రేడ్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, 1 స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట. అయినా కూడా అబోవ్ 60%. నేను ఆల్మోస్ట్ మీకు 50% అక్యురసీ ఉన్నా కూడా ఎనఫ్ అన్నాను. అలాంటిది 60% ఉంది. అది చాలా ఎక్కువ అనమాట మనం ట్రేడింగ్ చేసేటప్పుడు. మెయిన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, అది కరెక్ట్గా ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మండే ప్రొవైడ్ చేసామన్నమాట యూరో యూఎస్డీలో. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ హ్యూజ్ ఫాల్ అయిపోయింది. ఇక్కడ ఒక డబుల్ బాటమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ బుల్లిష్ క్యాండిల్ తర్వాత దాని క్రాసింగ్లో ఎంట్రీ తీసుకోండి. ఆ క్యాండిల్లో స్టాప్ లాస్ అని చెప్పాను. దాని తర్వాత కూర్చోండి, వెంటనే 30 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది మంచి వాల్యూమ్తో. చూసుకున్నట్లయితే దాని తర్వాత 1:2 ఇచ్చింది, 1:3 ఇచ్చింది, ఆల్మోస్ట్ దాన్ని బ్లాస్ట్ కూడా చేసింది. ఓకే, మాకు 1:2ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ దాని తర్వాత ఎన్జెడ్డి యూఎస్డీలో కూడా సెల్లర్స్కి ట్రాప్ చేసింది. ఆ సెల్లర్స్కి ట్రాప్ చేసిన తర్వాత అప్సైడ్కి క్రాస్ చేసేటప్పుడు మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం. 1 రేట్ క్యాండిల్ కూడా లేకుండా అప్సైడ్కి వెళ్ళిపోయింది, బట్ మనం ఎంట్రీ తీసుకోలేదు. నేను ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ వస్తుందో ప్లాన్ చేసుకోండి అని చెప్పాను, బట్ ఎంట్రీ తీసుకోలేదు. జస్ట్ మీకు అనలైజ్ ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ వీ నాట్ ఎంట్రీ ఇంటూ ట్రేడ్, మనం ఎప్పుడైతే ఎంట్రీ తీసుకోలేమో అప్పుడు ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేకుండా హ్యూజ్ మూమెంటం వస్తుందని జస్ట్ చెప్పాను. ఓకే, బట్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంది. దాని తర్వాత చూడండి, ఆయిల్లో ఒక సెటప్ ఫామ్ అయింది. ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాసింగ్లో ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. ట్రెండ్ లైన్ క్రాసింగ్ ఎప్పుడైతే చేస్తుందో దాని తర్వాత ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ చేసేసింది. ప్లానింగ్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ విత్ పుల్ బ్యాక్. ఓకే, బ్రేక్అవుట్ వచ్చే ముందు ఒక పుల్ బ్యాక్ వస్తుంది కదా, ఆ పుల్ బ్యాక్ క్రాసింగ్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. దాని తర్వాత యాజ్ యూజువల్గానే టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, ఇది సెకండ్ ట్రేడ్ అనమాట. నేను మీకు తెలియకుండా కూడా అంటే కొన్ని ట్రేడ్స్ అంటే అక్యురేట్ ట్రేడ్స్ మాత్రమే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. మిగతా ట్రేడ్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయలేదు. ఓకే, నేను కొన్ని పర్సనల్గా ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను. అంతా కూడా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఏమేమైతే ప్లాన్ చేసుకున్నామో అంతా కూడా చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఎన్జెడ్డీలో ఒక రివర్స్లో కూడా రాలేదు ప్లాన్ చేసేకి, అంత చెప్పుకున్నాం. దాని తర్వాత యూరో ఎన్జెడ్డీలో ఒక సెటప్ ఫామ్ అయింది. ఇక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అయింది. అలానే ఇక్కడ సెల్లర్స్ని ట్రాప్ చేసింది. ఇక్కడ చూడండి, సెల్లర్స్ ఆర్ ట్రాప్ అండ్ బయర్స్ ఆర్ అగ్రెసివ్. ఓకే, అగ్రెసివ్ ఎప్పుడైతే అయ్యారో దీన్ని క్రాసింగ్లో ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. ఇది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయి ఇంకా 1:2 కంటే కూడా 1:3, 1:4 కూడా ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ పెట్టిన ప్రతి ఒక్క సెటప్ కూడా అక్యురేట్గా ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ యూరో యూఎస్డీలో ఒక ట్రేడ్ ప్లాన్ చేసామన్నమాట. ఓకే, ఇక్కడ చాపీగా ఉంది మార్కెట్. ఇక్కడ ట్రైల్ చేసుకోండి, లేకపోతే స్టాప్ లాస్ తీసుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాము. మామూలుగా ట్రైలింగ్ పోయింది, అయినా కూడా స్టాప్ లాస్ కిందకే వేసాము. ఓకే, ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో టార్గెట్ కోసం వాళ్ళ స్టాప్ లాస్ కిందకి వేసాము. ఓకే, నేనైతే కాస్ట్ రిమూవ్ చేసుకున్నాను. ఎక్కువసేపు ఎంట్రీ కాడే సస్టైన్ అయిందంటే కన్ఫామ్గా అక్కడ ఎప్పుడైతే మనం ఒక వ్యూ మీద వెళ్తున్నామో కన్ఫామ్గా మనల్ని ట్రాప్ చేసింది. ఓకే, మనల్ని ఎప్పుడైతే ట్రాప్ చేసిందో అక్కడ నుంచి ఒక హ్యూజ్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. ఓకే, దాని తర్వాత యూరో యూఎస్డీలో ఒక సెల్ సెట్ ప్లాన్ చేసాం, బట్ దీనికి క్రాసింగ్ రాలేదు. అయినా కూడా ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అని దాని కిందకి వేసాము. ఓకే, వారంలో 1 వీక్లో వచ్చేసి 2 స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ 2 స్టాప్ లాసెస్ కూడా ఆల్మోస్ట్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకోటి వచ్చేసి ట్రైలింగ్ వెళ్ళింది అనమాట. ఓకే, అయినా కూడా నేను ఆ 2 వచ్చేసి స్టాప్ లాస్ కిందకే వేసాను. దేనికంటే ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో టార్గెట్ కోసం వాళ్ళకైనా ఉంటుందని, బట్ మేమైతే కాస్ట్ రిమూవ్ చేసుకున్నాం. ఇక్కడ యూఎటీ CHFలో ఒక సెటప్ ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్క ట్రేడ్ కూడా పోస్ట్ చేశాను. ఇది ఫ్రైడే వచ్చిందనమాట. ఇది ఓకే, ఇది ఫ్రైడే పోస్ట్ చేశాను. ఫ్రైడే పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నైట్కి బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, నైట్కి 1:2, 1:3, 1:4. దాని తర్వాత మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కన్ఫామ్గా మన అనాలిసిస్ ఎన్ని ట్రేడ్ ప్లాన్ చేసామంతా కూడా నేను ఇక్కడ చెప్పాను. ఓకే, 7 ట్రేడ్స్ ప్లాన్ చేసాం. 4 టార్గెట్ రీచ్ అయింది, 1 ట్రైలింగ్ స్టాప్ లాస్, 2 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, 67% విన్ రేట్ అని చెప్పాను. దాని తర్వాత మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కన్ఫామ్గా డైలీ అంటే కొంచెం మోటివేషన్ ఉండాలి, దానికోసం ఇమేజ్ పెట్టాను అనమాట. ఓకే, ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో కన్ఫామ్గా ఈ వీక్ అంతా కూడా మంచి ప్రాఫిట్స్ చేస్తుంటారు. దాని తర్వాత వీకెండ్ అనమాట, ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే సండే వీకెండ్. దాని తర్వాత ఇంకా BTC వచ్చేసి ఎస్టర్డే నైట్ ఒక కన్సల్టేషన్ బ్రేక్ చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హీకి వెళ్ళిపోయింది, బట్ మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. మేబీ నెక్స్ట్ టైం కన్ఫామ్గా ఆల్ టైమ్ హీకి వెళ్ళిపోవచ్చు, న్యూ ఆల్ టైమ్ హీకి. అది పెద్ద విషయం కాదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ల్యాప్టాప్లో కాకుండా ఫోన్లో చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫోన్లో వచ్చేసి
నేను MT4 ఇస్తాను. MT4లో ఒక అకౌంట్ ఉంది. MT5లో ఒక అకౌంట్ ఉంది. కొన్ని ట్రేడ్స్ MT4లో ప్లాన్ చేస్తాను. కొన్ని ట్రేడ్స్ MT5లో ప్లాన్ చేస్తాను. బట్ MT4లో వచ్చేసి మెయిన్ అకౌంట్ ఉందనమాట. దాంట్లో మీ పోర్ట్‌ఫోలియో చూపిస్తాను చూడండి. లాస్ట్ వీక్‌లో డేట్స్ కూడా ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కస్టమ్ పీరియడ్‌లో May 12 వచ్చేసి మండే, May 17 వచ్చేసి ఫ్రైడే అనమాట. లాస్ట్ 5 డేస్‌లో మన పెర్ఫార్మెన్స్ ఏంటి అని చూపించుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చేసి $142 అయితే వచ్చింది. అలానే దాంతోపాటు $150 విత్‌డ్రా కూడా చేసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గోల్డ్‌లో కొన్ని ట్రేడ్ చేస్తున్నాను కదా! అవన్నీ కూడా నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయలేదు. ఓకే. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయలేదు. ఇవన్నీ స్కాల్ప్స్ అన్నమాట. ఒక చిన్న స్కాల్ప్స్ వస్తే దాన్ని స్కాల్ప్ చేశాను. దాని తర్వాత ఇక్కడ చూడండి, EURUSDలో ప్లాన్ చేశాను. ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ఫార్మ్ అయిందని చెప్పాను కదా! ఆ డబుల్ బాటమ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. దాని తర్వాత యూఎస్ ఆయిల్‌లో ఒక ట్రేడ్ అనమాట. ఇదండి ఇక్కడ యూఎస్ ఆయిల్‌లో $14, $9, $6 అంతా కూడా నేను డిఫరెంట్ లాట్స్ దేనికి ప్లాన్ చేశానంటే, ఒకసారి ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం అంటే 100% స్నైపర్ ఎంట్రీ అయితే తీసుకోలేమనమాట. ఎప్పుడు ఓకే. దాని తర్వాత కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది కదా! అక్కడ కొన్ని లాట్స్ యాడ్ చేసుకుంటా పోతే అదే స్నైపర్ ఎంట్రీ. ఓకే. దాని తర్వాత USD CADలో ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. అది స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత EURUSDలో నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను కదా! సేమ్ ట్రేడ్ 13, 0.1, 0.1 కొన్ని కాస్ట్ టు కాస్ట్ రిమూవ్ చేశాను. కొన్ని టార్గెట్ వరకు హోల్డ్ చేశాననమాట. దాని తర్వాత EURUSD ఒక స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పాను కదా! అదిగోండి ఇక్కడ 0.15 దగ్గర అంటే నేను చూడండి ఇక్కడ అప్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దగ్గర కూడా నేను కొంచెం లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. అలానే ఈరోజు కూడా అంటే ఈరోజు మండే ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను యూఎస్ ఆయిల్‌లో. అది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది కాకుండా కొంచెం నేను ఎక్కువ సేపు హోల్డ్ చేశాననమాట. ఓకే. డౌన్ సైడ్ ఇంకో సపోర్ట్ ఉన్నింది. మేబీ అక్కడి నుంచి రివర్సల్ రావచ్చని. అక్కడ మేబీ ఒక మంచి లాస్ వచ్చింది. దాని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను. మీకు కావాలంటే చెప్పండి. ఓకే. ఈరోజు ఒక బిగ్ లాస్ వచ్చింది. ఆ బిగ్ లాస్ మీద కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ఓకే. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్సే కాదు లాసెస్ కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అది. ఆ గేమ్‌లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ చేయాలంటే కన్ఫర్మ్‌గా లాసెస్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ దాని తర్వాత EURUSDలో మళ్ళీ ఇక్కడ 0.10 నుంచి ఒక టార్గెట్ ఇచ్చింది. దాని తర్వాత లాస్ట్ ఫ్రైడే వచ్చేసి USD CHFలో 0.08, 0.10 ఆల్మోస్ట్ 0.2 లాట్స్ ట్రేడ్ తీసుకుంటే $25 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ $50 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ పోర్ట్‌ఫోలియో వచ్చేసి ఆల్మోస్ట్ $142 అయితే ప్రాఫిట్ వచ్చింది. మీరు అక్యురేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెయిట్ చేయి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి 28 ఆర్డర్స్ ప్లేస్ చేశాను. దాంట్లో 15 ప్రాఫిటబుల్ ఉన్నాయి, 15 అన్‌ప్రాఫిటబుల్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 50% అక్యురసీతోనే పోర్ట్‌ఫోలియో గ్రో అవుతుంది. ఓకే. మీరు అక్యురసీ కోసం పోవద్దు. ఓకే. రిస్క్ మేనేజ్మెంట్‌ని ఫాలో అయితే ఆటోమేటిక్‌గా అకౌంట్ గ్రోత్ ఉంటుంది. ఓకే. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఆల్మోస్ట్ 50% అక్యురసీతో నేను అకౌంట్ గ్రో చేశాను. ఓకే. చిన్న అకౌంట్ కాదు. ఆల్మోస్ట్ మీకు ప్రాఫిట్ చేశాను. అలానే విత్‌డ్రా కూడా పెట్టాను. ఓకే. అంతా నార్మల్ అనమాట. ఓకే. మనం చిన్నగా అంతా కూడా ఇంక్రీజ్ చేసుకుంటా పోవాలి. ఒకేసారి ఏది చేయలేము. ఓకే. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది కూడా పాయింట్ అనమాట. ఓకే. అలానే ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అలానే ప్రతి ఒక్క వారం కూడా అంటే ప్రతి ఒక్క వీక్‌లో కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలానే మేము ఏమేమి ట్రేడ్స్ ప్లాన్ చేసాం, అలానే లాస్ ఎందుకు వచ్చింది, ప్రాఫిట్ ఎందుకు వచ్చింది, దాని వెనకాల లాజిక్ ఏంది అంతా కూడా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వెంటనే ప్లాన్ చేసిన ప్రతి ఒక్క ట్రేడ్‌కి అలానే మా పోర్ట్‌ఫోలియో రివీల్ చేస్తూ లాజిక్ ప్లాన్ చేసుకుంటూ అలానే ఒక ట్రేడ్ ఎలా మేనేజ్ చేయాలి, అలానే దాని సైకాలజీ అంతా కూడా కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. బై గైస్, టేక్ కేర్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.